స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ విజయవంతంలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ చేపట్టిన కూటమి నేతలు ఉగ్రవాదులను అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమని వెల్లడి. పరిసర ప్రాంతాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. జాతీయ డెంగ్యూ దినోత్సవ కార్యక్రమంలో నగర కమిషనర్ నరసింహప్రసాద్ స్పష్టం. వార్తల్లోని వివరాలు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం తిరుపతి వారిచే 58 ఎకరాలలో 2.74 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని పుంగనూరు, కుప్పం, రొంపిచెర్ల, తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 11 నెలలు పూర్తి అవుతున్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నారని, ఇందులో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా వాసిగా జిల్లాలో మహోన్నతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ద్వారా జిల్లాలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తే రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు వస్తుందని, విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఇందులో భాగంగా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో ప్రైవేట్ కళాశాలల భవనాలకు దీటుగా 58 ఎకరాలలో 2.74 కోట్లతో ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం తిరుపతి వారిచే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రతి అర్హుడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అందుతున్నాయని, మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేలా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు దీపం 2 పథకం కింద లబ్ధిదారులకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచిత రీఫిలింగ్ అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ఇందుకు ఖర్చు అయ్యే సుమారు 3,500 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా పెన్షన్లు, ఇల్లు లేని ప్రతి పేదవారికి సొంత ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపట్టిందన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. మామిడి పంటకు, పాలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటారన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈ కళాశాల 58 ఎకరాలలో 2.74 కోట్లతో సువిశాలంగా పూర్తి మౌలిక సదుపాయాలతో నిర్మించడం జరిగిందని తెలిపారు. వ్యవసాయంలో సాంకేతికత, మెలకువలు సంపాదించుకోవాలన్న యువతకు భవిష్యత్తులో ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం చాలా ఉపయోగపడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువత వ్యవసాయ రంగంలో అడుగుపెట్టేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కళాశాలకు 30 సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. పశు వైద్య విశ్వవిద్యాలయం త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుతో చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ, పశు పోషణ రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం తిరుపతి అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సుమతి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సత్యనారాయణ, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, పలంనేర్ ఆర్డీఓ భవానీ, తహసీల్దార్ హనుమంత్ నాయక్, ఎంపీడీఓ లీలా మాధవి, నాయకులు చల్లబాబు,
ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సబ్సిడీ ఇస్తా అంటే మన ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఒకటే చెప్పారు. ఆ రోజు దీపాన్ని తీసుకొని వచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో దీపం అనే పథకాన్ని తీసుకొని వచ్చి 25 సంవత్సరాల ముందు మా అక్క చెల్లెల కళ్ళల్లో కట్టెల పొయ్యి యొక్క పొగతో కళ్ళలో నీళ్లు కావకూడదని చెప్పి ఆ రోజు దీపం పథకాన్ని తీసుకొని వచ్చారు. మరొకసారి ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీపం 2 అని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 ఫ్రీ సిలిండర్లు ఇస్తామంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా, సుమారుగా 3,500 రూపాయలు మన మీద పడిన భారాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తా ఉందంటే మీ పైన, మీ కుటుంబాల పైన ఎంత భరోసా, నమ్మకం ఉందో ఆయనకు ఒకసారి మీరు అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే చాలా మంది అక్కజల్లు ఎక్కడున్నారు. గత ప్రభుత్వంలో రాజకీయాలు చూపించి చాలా మందికి పెన్షన్లు ఇవ్వకుండా, ఇల్లు ఇవ్వకుండా అందరినీ సతాయిస్తే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ పేద ప్రజలకు ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదని చెప్పి రాబోయే 1-2 నెలల్లోనే సుమారుగా ఒక్కొక్క ఇంటికి 4 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఒక ప్రోగ్రాం తీసుకొని వచ్చి పేదవాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే విధంగా కూడా సంస్కరణ తీసుకొని వస్తున్నారంటే అది ఎవరి కోసం? కేవలం పేదవాళ్ళ కోసమే. అలాగే ఆ రోజు పార్టీలకు ముడిపెట్టి ఎవరికైతే పెన్షన్లు రాలేదో వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే పెన్షన్లు ఇప్పించే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం. అలాగే చాలా మంది మహిళా సోదరులు ఉన్నారు, ఇప్పటికే అడుగుతున్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు ఎన్నో పథకాలు చెప్పారు. వైసీపీ వాళ్ళు ఈ రోజు కూడా టీవీల్లో ఎక్కడెక్కడ టీవీలో చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు, ఈ ప్రభుత్వం ఏది ఇచ్చిందని అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అనే అతను మీ యొక్క రక్తం తాగినాడు, రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ యొక్క రక్తం తాగాడు. ముఖ్యంగా పేదలను కష్టాలకు గురి చేసి కేసులు బనాయించి రైతులైతేనే, కార్మికులైతేనే, కర్షకులైతేనే వాళ్ళందరూ ముసులు తగిలి ప్రభుత్వం నుంచి వైదొలిగితే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాన్ని పెట్టాలన్నా కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని పథకాలను ముందుకు తీసుకొని పోతున్నారు. ఆపరేషన్ సింధూర్ సైనిక దళాలకు యావత్ భారతదేశ ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని చిత్తూరు జిల్లా నాయకులు పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా చిత్తూరు నగరంలో భారీ ఎత్తున తరంగా ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని జాతీయ పతాకాలతో నినాదాలు చేశారు. చిత్తూరు గాంధీ విగ్రహం నుండి నగరంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ కటారి హేమలత మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పహల్గాం ఘటనపై స్పందించిన తీరును యావత్ దేశాలు సమర్థిస్తున్నాయని పేర్కొన్నారు. దేశం కోసం పోరాడుతున్న సైనికులకు అభినందనలు తెలిపారు. ఈ తరంగా ర్యాలీలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం గాంధీ విగ్రహం కూడలి నుండి ఎంఎస్ఆర్ సర్కిల్, పొన్యమ్మన్ గుడి వీధి, గాంధీ రోడ్డు మీదుగా తరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్, అట్లూరి శ్రీనివాసులు, యశ్వంత్, అధిక సంఖ్యలో కూటమి నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. मातरम मातरम बोले भारत माता के, बोले भारत माता के, बोले भारत माता के।
అందులో భాగంగా ఈరోజు చిత్తూరులో 3 కూటమి పార్టీలు కలిసి ఈరోజు అదేవిధంగా మాజీ సైనికులు వారు కూడా ఈ ర్యాలీకి సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం దేశంలో యువత ఈ దేశం పట్ల ఏ విధంగా భక్తిభావంతో ఉండాలి, మన సైనికులు చేసిన త్యాగాల్ని మనం చేసుకుంటూ వారికి మద్దతుగా ఏ విధంగా నిలవాలి అనేసి ఒక మద్దతు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఈ ఆపరేషన్ సింధూర్ను దిగ్విజయంగా చేసిన సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీ చేయడం జరుగుతున్నది. ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం జరిగినా దానికి మూల కేంద్రం పాకిస్తానే. ఈరోజు పహల్గాంలో 26 మంది మన ఆడపడుచుల కుంకాన్ని చుడిపేసిన ఉగ్ర మూకలను లక్ష్యంగా చేసుకొని మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు కేవలం పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంపులు 9 క్యాంపులు ధ్వంసం చేస్తే టెర్రరిస్టు క్యాంపులు ధ్వంసం చేసిన ఇండియాకు మద్దతు తెలిపకుండా టెర్రరిస్టులకు మద్దతుగా పాకిస్తాన్ ఆర్మీ ఇండియా సివిలియన్స్ మీద ఏ విధంగా అటాక్ చేయడానికి వచ్చిందో చూసాం. కానీ అత్యద్భుతమైన టెక్నాలజీ కలిగిన మన ఇండియన్ త్రివిధ దళాలు సమర్థంగా వారి ప్రతిదాడిని తిప్పికొట్టడంతో పాటు దాదాపు 11 పాకిస్తానీ ఎయిర్ బేస్లను ఈరోజు ధ్వంసం చేశాం. అదేవిధంగా వాళ్ళ అటామిక్ పవర్ను దెబ్బతీశాం. పాకిస్తాన్ను 3 రోజుల్లోనే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఇండియా కాళ్ల బేరానికి వచ్చే విధంగా చేసిన ఘనత ఈరోజు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి. అందరికీ నమస్కారం. ఈరోజు సింధూర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయినందుకు గాను మన దేశవ్యాప్తంగా కూడా ఈ ఆపరేషన్ని సక్సెస్ అయినందుకు అందరూ కూడా ర్యాలీలు చేపడుతూ ఎవరైతే వీరమరణం పొందారో వాళ్ళందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ దేశం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాల సైతం త్యాగం చేసిన వీర జవాన్లందరికీ కూడా వాళ్ళకి ఘనంగా నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మన ప్రధానమంత్రి కానీ ఎప్పుడు కూడా అండదండగా ఉంటారని, అలాగే ఉగ్రవాదాన్ని అణచివేయడంలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ కూడా ముందస్తు ఆలోచనలతో మన పహల్గామ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయి ఆడవాళ్ళ పసుపు కుంకాలు కోల్పోయారు. కాబట్టి అదే పేరుతో సింధూర్ ఆపరేషన్ పెట్టి వారికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్ పైన కూడా యుద్ధం ప్రకటించి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా కూల్చడం జరిగింది. రాబోయే ముందు చూపుగా కూడా ఎక్కడ ఉగ్రవాది జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. దీని అందరికీ కూడా మేమందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి తరపున అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నందుకు. చిత్తూరు పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని కమిషనర్ నరసింహప్రసాద్ చెప్పారు. జాతీయ డెంగ్యూ దినోత్సవంను పురస్కరించుకొని శుక్రవారం నగర పాలక పరిధిలోని శాంతినగర్ కాలనీలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. దోమల వల్ల వ్యాప్తి చెందే రోగాలు, తీసుకోవలసిన నివారణ చర్యలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దోమల కారణంగా డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందుతాయని, దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటి పరిసరాలలో నిల్వ నీరు లేకుండా చూడాలన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని తొట్టెలు, కుండీలు, ఇతర నిరుపయోగ పాత్రలలో నీరు నిల్వ చేరకుండా చూడాలన్నారు. అనంతరం ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా పలు గృహాలను తనిఖీ చేసి నిల్వ నీటిని తీయించారు. యాంటీ లార్వా కార్యక్రమాలు చేపట్టారు. నిల్వ నీటిలో దోమల లార్వాల నియంత్రణకు ఆయిల్ బాల్స్ వేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు, ఏఎన్ఎంలు, మలేరియా విభాగం అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో నిర్వహించనున్న 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ, ఓపెన్ స్కూల్ ఇంటర్ మరియు 10వ తరగతి అడ్వాన్స్డ్ పరీక్షలు మే 19 నుండి 24 వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నిర్వహించనున్న పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ పరీక్షలకు 36 పరీక్షా కేంద్రాలలో 8,765 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. అడ్వాన్స్డ్ ఓపెన్ స్కూల్, ఇంటర్, 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అడ్వాన్స్డ్ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 9 పరీక్షా కేంద్రాలలో 2,182 మంది విద్యార్థులు, 10వ తరగతి అడ్వాన్స్డ్ పరీక్షలకు 12 పరీక్షా కేంద్రాలలో 670 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్షా సమయంలో పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని,
పోలీస్ అధికారులను ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వైద్య శాఖ అధికారులను రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాను అన్ని విధాల ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించడం జరుగుతున్నదని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పుంగనూరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా శుక్రవారం శ్రీ బోయకొండ గంగమ్మను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వాసిగా ముఖ్యమంత్రి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. ఇందులో భాగంగా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి కాటిపేరలో 2.74 కోట్లతో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం, తిరుపతికి అనుబంధంగా వ్యవసాయ అధునాతన భవనం కలిగిన పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో సమానంగా పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడంలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధి సాధించేలా ప్రతి నియోజకవర్గానికి సజ్జనం తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూతనందించేలా ఎంఎస్ఎంఈ టెక్ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా పర్యటనలో భాగంగా బోయకొండలో వెలిసిన బోయకొండ గంగమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నుంచే ఎమ్మెల్యేగా గెలవడం, ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి కావడం వస్తూ ఉంది. చిత్తూరు జిల్లాను అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోయే భాగంగా నేను ఈరోజు పుంగనూరుకి రావడం జరిగింది. ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీని కూడా ప్రారంభించడం, సుమారు 2,70,00,000తో అధునాతనమైన నూతన భవనాన్ని కూడా ఈరోజే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పుంగనూరులో మాకు శాసనసభ్యుడు లేకపోయినా మా ఇన్ఛార్జ్ నేతృత్వంలో ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మిగతా నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో జరుగుతాయి, అదేవిధంగా ఇక్కడ కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు మాతో పాటు రావడం, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాం. ఇన్ఛార్జ్ అయితేనేం, ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేనైతేనేం, గత ప్రభుత్వాలు బనాయించిన దొంగ కేసులు కూడా మా ముఖ్యమంత్రి గారు పోలీసు అధికారుల దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తప్పుడు కేసులన్నీ అతి త్వరలోనే కార్యకర్తలందరినీ విముక్తి చేసే విధంగా చర్యలు అయితే ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం గత 5 సంవత్సరాలు కష్టాలు పడి ముందుకెళ్లిన కార్యకర్తలందరికీ చేదోడు వాదోడుగా రేపు రాబోయే కాలంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని తెలియజేసుకుంటున్నాం. శ్రీవారి భక్తులకు బెంగళూరుకు చెందిన ట్రావెల్స్ సంస్థ కుచ్చుటోపి పెట్టింది. బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతో పాటు దర్శనం కల్పిస్తామని నమ్మించిన భక్తులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దిక్కుతోచని స్థితిలో 35 మంది కన్నడ భక్తులు తిరుమలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం తిరుమల కొండను టార్గెట్ చేసుకొని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మోసాలకు పాల్పడుతున్నాయి. తాజాగా బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతో పాటు దర్శనం కల్పిస్తామని బెంగళూరుకు చెందిన వర్ష ట్రావెల్స్ భక్తులను మోసం చేసింది. సర్వదర్శనం పేరుతో నకిలీ దర్శన టికెట్లను వారికి ఇచ్చింది.
ఒక్కొక్క భక్తుడి నుండి 3,350 రూపాయల నగదు వసూలు చేసింది. టికెట్ ఉందని ధీమాతో భక్తులు తిరుమలకు వచ్చారు. తిరుమలకు వచ్చాక తీరా నకిలీ టికెట్లని తెలియడంతో శ్రీవారి భక్తులు బోరుమంటున్నారు. 35 మంది కన్నడ భక్తులు దిక్కుతోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం భక్తులు పోలీసులను ఆశ్రయించారు. వర్ష ట్రావెల్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే భక్తులకు విక్రయించిన టికెట్లపై తిరుమల శ్రీవారి ఫోటో ఉండడం గమనార్హం. సార్ ఇది ట్రావెల్స్ మేము బెంగళూరు నుంచి వచ్చినది మరికల్ని కుప్పం మాది. ఇది ట్రావెల్స్ ఏమి లేదు, ఫ్రీ దర్శనం అయిపోతుంది మాప్సార్ లోపల అని చెప్పి సర్వ దర్శనము అని చెప్పారు. కానీ మాప్సార్ కొంత అవుతుంది అని చెప్పారు. ಸರ್ ನಮಸ್ಕಾರ. ನಾವು ನಿನ್ನೆ ನೈಟ್ ತಿರುಪತಿನಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. సార్ నమస్కారం సార్. నిన్న టికెట్ బుక్ చేసుకుని వచ్చాము. మాది టోటల్ 10 నెంబర్ ఉంది. 2,300 రూపీస్ పర్ టికెట్, 1 టికెట్ దర్శనం ఇస్తామనేసి రేపు అవుతుంది అనేసి అక్కడ చెప్తున్నారు సార్. తిరుమలలో అట్లా అని చెప్తున్నారు. వీళ్ళు పే చేసి మాకి 10:36 నెంబర్ ఉంటారు ఆ బస్ లో. ఆ బస్ ని తీసుకొచ్చేసి ఇక్కడ దర్శనం పోవాలంటే 10,000 ఇస్తామంటే కూడా అది కూడా లేదు. దర్శనం అంత ఫాట్ చేస్తున్నారు సార్. ఫ్రాక్ టికెట్ వాళ్ళు మీకు ఏం చెప్పారు? దర్శనం అవుతుంది వచ్చాడు. ఈ రోజు 12 గంటల వరకు దర్శనం లేదు. ఇచ్చేస్తారు, దర్శనం అవుతుంది. ఆల్రెడీ సాయంకాలం దర్శనం అయిపోతుంది. 4 o'clock మీరు వచ్చేయచ్చు రిటర్న్ ప్యాకేజ్ అని చెప్పారు సార్. అవును సార్. దర్శనం కింద అమౌంట్ చెల్లు కానీ ప్యాకేజ్ 2,300 రూపీస్ పర్ టికెట్ సార్. 1 టికెట్. బెంగళూరు సార్, కృష్ణరాజపుర. అవును సార్. తిరుమల శ్రీవారికి భక్తులు తమకు తోచినంత విరాళాలు అందిస్తుంటారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారికి 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సమర్పించారు పారిశ్రామికవేత్త సంజీవ్ గోయింకా. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఐపీఎల్ టీం లక్నో సూపర్ జాయింట్స్ ఓనర్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయింకా శ్రీవారికి 7 కోట్ల రూపాయల విలువ గల 5 కేజీల బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించారు. తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈరోజు విఐపి విరామ సమయంలో దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ 18వ తేదీ 101 ర్యాకెట్ ప్రయోగాన్ని శ్రీహరికోటలో గగనతలంలోకి ప్రవేశపెట్టనున్నామన్నారు. PSLV C-61 ద్వారా భూమి పరిశీలన శాటిలైట్ ను గగనతలంలోకి తీసుకువెళ్లనున్నదని తెలిపారు. 1962లో ఇండియా నింగిలోకి రాకెట్లను పంపడం ప్రారంభించిందని, 62 ఏళ్లలో 63 PSVల్ని లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. which is going to serve the country in all domains of earth observation. It will be all weather satellite, irrespective of the cloud or rain. It can take the earth observation data and serve the country in all domains. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.